హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో మండేకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకుందాం. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఫ్రైడే హాలిడే ఉండింది మనకి. థర్స్డే జరిగిన ట్రేడింగ్లో స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. నిఫ్టీ మోర్ దెన్ 400 పాయింట్స్, 414 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా మోర్ దెన్ 1000 పాయింట్స్లో హైలో క్లోజ్ అయింది. అయితే ఓవరాల్గా నిఫ్టీ స్టాక్స్లో చూస్తే స్ట్రాంగ్ మొమెంటమ్ చూసాయి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్. 42 స్టాక్స్ పాజిటివ్ ఉంటే ఓన్లీ 6 స్టాక్స్ మాత్రమే నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. టాప్ పర్ఫార్మర్స్లో ఐసిఐసిఐ బ్యాంకు, భారతీయ ఎయిర్టెల్, సన్ ఫార్మా, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, కోటక్ బ్యాంక్, రిలయన్స్, ఎస్బీఐ లైఫ్, యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా టాప్ గెయినర్స్ అనుకోవచ్చు ప్రైస్లో. అయితే ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయింది 1406 దగ్గర. ఇది చార్ట్ చూస్తే మనకి స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది. ఇక్కడ ఫార్మేషన్ చూసినా కానీ ఒక స్ట్రాంగ్ మొమెంటమే కనపడుతుంది. ఇది ఇంకా హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకటి ప్రీవియస్ స్వింగ్ హై 1316 క్రాస్ చేసి 1406 దగ్గర క్లోజ్ అయింది. ఇట్లా హై మొమెంటం ఉన్న స్టాక్స్లో పుల్ బ్యాక్స్లో ఎంట్రీ చేసుకుంటే మనకి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు భారతీయ ఎయిర్టెల్ చూస్తే మనకి 1889 దగ్గర క్లోజ్ అయింది. ఇది కూడా ఆల్ టైమ్ హై. తర్వాత సన్ ఫార్మా కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత రివర్సల్ అవుతుంది అనుకోవచ్చు. మనకి ఇక్కడ వేవ్ ఫార్మేషన్ కూడా స్ట్రాంగ్గానే కనపడతా ఉంది మనకి. ఇది టెక్నికల్ చార్ట్. సో ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ఉంది. ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ఒక్కటి కొంచెం మనకి రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. ప్రీవియస్గా ఇక్కడ హైస్ ఉన్నాయి 1800 ఆర్ 1810 ఆ లెవెల్స్ దగ్గర. సో ఆ లెవెల్స్ని టెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ లో చాలా మనకి ఇంపార్టెంట్ లెవెల్. ఈ ప్రీవియస్గా ఏదైతే స్వింగ్ లో ఫామ్ అయిందో ఆ లో మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఆ లో కన్నా పైన ఉంటే మాత్రం కొంచెం హైయర్ మూమెంట్ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. సో అదేవిధంగా బజాజ్ ఫిన్సర్వ్ కూడా ఆల్మోస్ట్ హైలో క్లోజ్ అయింది 2035 దగ్గర. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది కూడా కొంచెం స్ట్రాంగ్ మొమెంటం చూపిస్తుంది. మేబీ ప్రీవియస్ హైస్ని టెస్ట్ చేయొచ్చు. ప్రీవియస్ హైస్ అంటే మనకి దాదాపుగా 850 860 లెవెల్స్ ఉన్నాయి. అక్కడి వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ స్వింగ్ లోని బ్రేక్ చేయనంత వరకు కూడా మనం హైయర్ లెవెల్స్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. అదేవిధంగా కోటక్ బ్యాంక్ కూడా స్ట్రాంగ్ మొమెంటమే చూపిస్తుంది. రిలయన్స్లో కూడా కొంచెం పుల్ బ్యాక్ బాగానే ఉంది. బాగా డౌన్ సైడ్ వెళ్ళిన తర్వాత రివర్సల్ వస్తూ ఉంది ఇది. సో కాబట్టి ఇప్పుడు మనకి డబుల్ టాప్ ఫార్మేషన్కి దగ్గరలో ఉన్నాం మనం. ఆల్మోస్ట్ డబుల్ టాప్ ట్రిపుల్ టాప్ లెవెల్స్కి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ స్టాక్లో చూసుకోవచ్చు, లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేయొచ్చు. లూజర్స్ చూద్దాం. 6 స్టాక్స్ లాస్ట్లో క్లోజ్ అయ్యాయి లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. దాంట్లో విప్రో టాప్లో ఉంది. సో విప్రో వీక్గానే కనపడుతుందండి. ఈవెన్ దో మార్కెట్ ఇంత స్ట్రాంగ్ మొమెంటం ఇచ్చినా కానీ కొంచెం ఐటీ స్టాక్స్లో కొంచెం ఇంకా మొమెంటం అయితే కనిపించలేదు, వీక్నెస్ కనపడతా ఉంది గ్లోబల్ క్లూస్తోని. సో తర్వాత హీరో మోటార్ కార్ప్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టెక్ మహేంద్ర, కోల్ ఇండియా, హిండాల్కో వీటిలో కొంత వీక్నెస్ కనపడింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. ఈవెన్ మనం ఆప్షన్ డేటా చూస్తే ఇప్పుడు 24,000 దగ్గర హ్యూజ్ కాల్ రైటింగ్ జరిగింది. కొంచెం రౌండ్ ఫిగర్ ఇది 24,000 అనేది. దాంతోపాటుగా హ్యూజ్ కాల్ రైటింగ్ ఉంది. అండ్ డౌన్ సైడ్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ చూద్దాం. 23,700, దాని తర్వాత 23,600 అండ్ 23,500 హ్యూజ్ పుట్ రైటింగ్ ఉంది. సో 23,500 అండ్ 24,000 రేంజ్ ఇది ఆప్షన్ డేటా ప్రకారం. మనం టెక్నికల్ లెవెల్స్ కూడా చూద్దాం. ఇది సెన్సెక్స్ డేటా, సెన్సెక్స్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. చాలా మంది సెన్సెక్స్ గురించి కూడా అడుగుతున్నారు కాబట్టి సో దానికి కూడా మనం టెక్నికల్ లెవెల్స్ చూస్తున్నాం. సో ఇది స్ట్రాంగ్ మొమెంటమే ఉంది సెన్సెక్స్లో. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా డీసెంట్ ర్యాలీ మనకి 76,740 నుంచి 78,500 దాదాపుగా 1,700 పాయింట్స్ దాకా ర్యాలీ చూసాం మనం. అయితే ఇప్పుడు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర క్లోజ్ అయింది. కాకపోతే రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఒక బేరిష్నెస్ కనపట్లేదు మనకి. రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర బేరిష్నెస్ ఉంటేనే మనం దాన్ని కొంచెం పుల్ బ్యాక్ లాగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ అక్కడి నుంచి కూడా స్ట్రాంగ్ మొమెంటమే కనపడుతుంది. నెక్స్ట్ ఇంకొక 78,700ని క్రాస్ చేస్తే 79,900 ఆర్ 80,000 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. ఆ లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. లోయర్ లెవెల్లో మనకి కొంత సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు 78,55 దగ్గర క్లోజ్ అయింది. మనకి మోస్ట్లీ మనకి 77,600 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. సో అది బ్రేక్ అయ్యి కిందకు వస్తే మాత్రం ప్రీవియస్ లో ఏదైతే ఉందో అంటే లాస్ట్ ట్రేడింగ్ డే రోజులో 76,740 ఆ లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు లోయర్ సైడ్లో. అది మనకు ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు లాంగ్ ఎంట్రీస్ కోసం. నెక్స్ట్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో స్ట్రాంగ్ మొమెంటం లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఒక సప్లై దగ్గర క్లోజ్ అయింది. కాకపోతే డే హైలో క్లోజ్ అయింది. సప్లై లెవెల్కి కూడా పైన క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ సప్లై లేక హయ్యర్ ఎడ్జ్లో అనుకోండి. సో ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయొచ్చు. మోస్ట్లీ
బ్రేక్ చేయొచ్చు. ఈవెన్ మనకి ఆప్షన్ డేటా ప్రకారం కూడా 24,050 దగ్గర కొంత రెసిస్టెన్స్ చూపిస్తుంది. ఈవెన్ టెక్నికల్ లెవెల్స్ చూసినా కానీ 24,045 అండ్ 24,210 ఇవి రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. అక్కడ వస్తే కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు, లేదా దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం ఇంకా స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చు 24,700 వరకు. సో లెవెల్స్ దగ్గర మనం జాగ్రత్తగా గమనించాలి. ప్రైస్ రిజెక్ట్ అవుతుందా, దాన్ని బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఇన్ కేస్ బ్రేక్ చేస్తే ర్యాలీ కంటిన్యూ కావచ్చు, రిజెక్షన్ అయితే ఒక చిన్న పుల్ బ్యాక్ రావచ్చు. ఇన్ కేస్ పుల్ బ్యాక్ వచ్చి మనం ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయాలంటే 23,660 మనకి ఒక మంచి లెవెల్ లాగా తీసుకోవచ్చు. అది బ్రేక్ అయితే మాత్రం 23,585, 660, 585, తర్వాత 23,475 ఈ మూడు స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఈవెన్ ఇంట్రాడే కూడా ఆ లెవెల్స్ ని మనం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే మన కీ లెవెల్ 23,080 ఆ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు బై అండ్ డిప్ మోడ్ లో ఉండొచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ మూమెంట్ 53,700 ని కూడా క్రాస్ చేసి 54,290 దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ మనం హై లెవెల్స్ దగ్గర ఉన్నాం. ఆల్ టైమ్ హై కి దగ్గరలోనే ఉన్నాం. 54,467 ఆల్ టైమ్ హై. సో 54,290 ఇప్పుడు క్లోజ్ అయిన ప్రైస్. సో ఒక స్ట్రాంగ్ మూమెంటం. సో ఈ లెవెల్ ఇంకా పైకి వెళ్ళొచ్చు. ఇన్ కేస్ 54,500 ని క్రాస్ చేస్తే 55,160 వరకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సింపుల్ రీజన్ ఏంటంటే ఈ వేవ్ ఏదైతే ఉందో ఈ స్ట్రాంగ్ గా ర్యాలీ వెళ్ళి ఒక పుల్ బ్యాక్ ఇచ్చి ఇక్కడ నుంచి ఎక్స్టెండ్ అవుతుంది. ఈ ఎక్స్టెండెడ్ వేవ్ ఏదైతే ఉందో అది 55,160 వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే పుల్ బ్యాక్ ఇస్తే మనకి ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. ఫస్ట్ సపోర్ట్ 53,740, తర్వాత 53,400 అవి రెండు సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. దానికన్నా కిందకు వస్తే 52,680. సో మన కీ లెవెల్ మాత్రం చాలా కిందకు ఉంది. కీ లెవెల్ 51,500 దగ్గర ఉంది. సో ఆ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం ఏదైనా డిప్స్ వస్తే అది మనకి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. సో ఈ లెవెల్స్ ఏంటి? ఈ 53,370 ఎందుకు, 52,680 ఎందుకు, 52,190, 51,500 అండ్ 55,160 ఈ లెవెల్స్ ఎట్లా వస్తాయి? వీటి లెవెల్స్ ని ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు? క్యాలిక్యులేషన్స్ ఏంటి? అండ్ ఆప్షన్ డేటా ప్రకారం మనం ఎలాంటి అనాలిసిస్ చేసుకోవాలి? అదేవిధంగా ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలంటే మనకి ప్రాపర్ క్యాలిక్యులేషన్ ఎలా చేసుకోవాలి? మూవింగ్ యావరేజెస్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, స్టాక్ మార్కెట్ కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా నేర్చుకోవడానికి 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ యూస్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్ 30th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కోర్సులో జాయిన్ కండి. మరిన్ని వివరాల కోసం మా వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఇది స్టాక్ ఫ్యూచర్స్ డేటా. స్టాక్ ఫ్యూచర్స్ లో చూస్తే లాంగ్స్ ఎక్కువ బిల్డ్ అవుతుంది. అంటే ఓవరాల్ గా మార్కెట్ స్ట్రాంగ్ మొమెంటం ఉన్నప్పుడు లాంగ్సే ఎక్కువ బిల్డ్ అవుతూ ఉంటాయి అండ్ కొంత షార్ట్ కవరింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. సో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్ లో హిందుస్థాన్ జింక్ టాప్ లో ఉంది. జనరల్ గా మనం ఈ లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ ఇట్లాంటివి చూసినప్పుడు ఏదైతే ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఉందో దాంట్లో చేంజ్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే చేంజ్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ 10% కన్నా ఎబోవ్ ఉన్న స్టాక్స్ ని మనం సెలెక్ట్ చేసుకొని వాటికి ప్రాపర్ గా టెక్నికల్ లెవెల్స్ పెట్టి మనం ట్రేడ్ చేసుకోవాలి మొమెంటం వైజ్ గా, స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ తోని. అయితే ఇక్కడ మనకి స్ట్రాంగ్ మొమెంటం లో ఉన్న స్టాక్స్, అదేవిధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్ లో హిందుస్థాన్ జింక్, పిఈఎల్, జిందాల్ స్టీల్, హడ్కో, డిమార్ట్, అపోలో టైర్, బజాజ్ ఫిన్సర్వ్, ఒబ్రాయ్ రియాలిటీ, ఎస్బీఐ లైఫ్ ఇవన్నీ కూడా పాజిటివ్ మూమెంట్ లో కనబడుతున్నాయి. లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. షార్ట్ కవరింగ్ లో ఉన్న స్టాక్స్ లో ఐసిఐసిఐ ప్రూ లైఫ్, హ్యావెల్స్ ఇండియా, తర్వాత మనపురం, ఎంసీఎక్స్, ట్రెంట్, రెడ్డి ల్యాబ్, ఏబీబీ. అదేవిధంగా షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో విప్రో, ఐనాక్స్ విండ్, దివీస్ ల్యాబ్, పిఎన్బి హౌసింగ్, టిఐ ఇండియా, ఎల్టీఐఎం, టాటా ఎలక్సీ, ఎన్సీసీ, డాబర్, టాటా కెమికల్స్ వీటన్నిటిలో కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నా కనపడుతున్నాయి. అంటే ప్రైస్ తగ్గుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్న స్టాక్స్. ఇట్లా మనం డేటా తీసుకొని దాన్ని ప్రాపర్గా అనాలిసిస్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి, మనం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మార్కెట్ స్ట్రాంగ్ ర్యాలీ చూస్తుంటే దీంట్లో ఎఫ్ఐఐ డేటా కూడా ఉంది. ఎఫ్ఐఐ డేటా చూసినా కానీ వాళ్ళది స్ట్రాంగ్ బయింగే కనపడుతుంది. ఒకసారి డేటా చూద్దాం. ఇక్కడ ఎఫ్ఐఐ డేటా చూస్తే కంటిన్యూస్ గా బయింగ్ కనబడుతుంది లాస్ట్ 3 సెషన్స్ నుంచి. అంతకు ముందు కొంత సెల్లింగ్ ఉంది, కానీ ఈ సెల్లింగ్ ఇక్కడ తగ్గింది, తర్వాత బయింగ్ లోకి వచ్చారు. లాస్ట్ 3 సెషన్స్ లో స్ట్రాంగ్ బయింగే అనుకోవచ్చు. మనకి 15th ఏప్రిల్ దాదాపు 6,065 crores వర్త్ ఆఫ్ పాజిటివ్. అదేవిధంగా 16th ఏప్రిల్ 3,936 crores, 17th ఏప్రిల్ 4,600 crores. ఇది ఎఫ్ఐఐ బయింగ్ ఉంది. ఒక డిఐఐ డేటా కూడా చూద్దాం ఒకసారి మనం. ఓకే, లాస్ట్ 3 సెషన్స్ లో కొంత డిఐఐ సెల్లింగ్ ఉంది, కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీలో సెల్లింగ్ అవుతుందంటే తక్కువ అమౌంట్ లో అనుకోవచ్చు మనం.
15th April 1951 crores, 16th April 2512 crores, ఈవెన్ 17th April కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది. సో ఇక్కడ మనకి చాలా బయింగ్ అనిపించింది డిఐఐస్లో. సో కొంచెం రివర్సల్గా కనపడుతుంది. మనం జనరల్గా డేటా అబ్జర్వ్ చేసినప్పుడు ఎఫ్ఐఐ ఎప్పుడైతే సెల్లింగ్ జరుగుతుందో డిఐఐ బయింగ్ జరుగుతుంది, డిఐఐ సెల్లింగ్ జరిగిన ఎఫ్ఐఐ బయింగ్ జరిగినప్పుడు డిఐఐ సెల్లింగ్ జరుగుతుంది. అయితే మనం డేటా ప్రాపర్గా అనాలిసిస్ చేస్తే బయింగ్ కన్నా సెల్లింగ్ తక్కువ ఉంది లాస్ట్ 3 సెషన్స్లో. సో ఇది మనకి ఒక పాజిటివ్ న్యూస్ అనుకోవచ్చు. జనరల్గా మనం మార్కెట్ని ప్రాపర్ అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్లో అనాలిసిస్ చేసినప్పుడు ఇట్లాంటి పాయింట్స్ మనకి ఫ్యూచర్ మొమెంటం కోసం కొంతవరకు అవగాహనకి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా మనం ప్రాపర్గా అనలైజ్ చేసి మార్కెట్ని మనం ప్రాపర్గా ట్రేడ్ చేస్తే నష్టాలు ఉండే అవకాశాలు చాలా తక్కువ, లాభాలు వచ్చే అవకాశాలే చాలా ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొంత డేటా అనాలిసిస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.